హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా ఇండస్ట్రీని తన భుజాల మీద మోస్తున్నాడు చిరంజీవి. అయితే తెలుగు సినిమా పెద్దలు మాత్రం చిరంజీవిని అంతగా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఈ విషయాలేంటో మనతో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాసనారాయణ గారు పెద్ద దిక్కు. అతను శివైక్యం చెందిన తర్వాత ఆ పాత్రని చిరంజీవి గారు పోషిస్తున్నారు. చిరంజీవి గారే పెద్ద దిక్కు అంటూ అని అనుకున్నాము. దాంతో అదే విధంగా చిరంజీవి గారు కూడా కరోనా సమయంలో కానీ చాలా సందర్భంలో తను ఇండస్ట్రీని అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా మనం చూసాం. అయితే నిన్న పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి గారు వేడుకలు చేస్తున్నారు. కానీ చిరంజీవికి ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు సినీ పెద్దలు ఎవరు కూడా అంతగా పట్టించుకున్నట్టు కానీ వేడుకలు చేసినట్టుగా కనిపిస్తలేదు. మరి ఎందుకు సినిమా ఇండస్ట్రీని చిరంజీవి గారు మోస్తున్నారు కానీ మరి సినీ పెద్దలు ఎందుకు దూరం పెడుతున్నారు? అసలు దీన్ని ఎలా చూడాలి? ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుందండి. ఎందుకంటే అది కేవలం ఎవరికి వారు వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థంతో వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, కానీ ఒక ప్రతిష్ట అనే పదం ఉందనే విషయం వాళ్ళకి తెలియదు. ఇట్ ఈజ్ లెజెండరీ పీపుల్ అండి వాళ్ళు. చిరంజీవి గారు ఉన్నారంటే చిన్న వ్యక్తి కాదు కదా. ఆయన అంతర్జాతీయ ప్రతిష్ట పొందారన్నమాట. ఆయన్ని పిలిచి పద్మవిభూషణ్ అవార్డు ఇస్తున్నారంటే అది సంబరం జరుపుకోవడం కాదు. అంతెందుకు, నిన్న కాక మొన్న 2 ఆస్కార్లు తెచ్చినటువంటి ఎన్టీఆర్, తర్వాత మన ఎవరు రామ్ చరణ్, మన రాహుల్ సిప్లిగన్స్, తర్వాత ఏమో ఆయన రామ్ చరణ్ మరియు కీరవాణి కొడుకు ఎవరో పాడారు కదా. తర్వాత ప్రేమ్ కుమార్ ఎవరో డ్యాన్స్ చేసినట్టుగా ఉంది, ఇఫ్ ఐఎమ్ రైట్. ఏమండి, వాళ్ళు ఒక రాజమౌళి అంత అంతర్జాతీయంగా అంత గొప్ప పేరు తెచ్చుకున్నందుకు ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ టు సెలబ్రేట్ ఎ ఫంక్షన్ ఇన్ ఎ గ్రాండ్ మేనర్? అంటే అది పరదేశాలకు కూడా ఇంటర్నేషనల్గా కూడా ఆ ఫంక్షన్ వేడుకలు అందేలాగా చేయలేరండి ఇండస్ట్రీలో. అంటే ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో డబ్బులు లేవా? ఏమున్నాయి మరి? అటువంటి అకేషన్ వదిలేసరి ఆస్కార్ మళ్ళీ వస్తాయా? మళ్ళీ వస్తాయా? కనుక వచ్చిన అవకాశాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ల్యాండ్ మార్క్గా మీరు దాచిపెట్టుకోవాలి. అలాగే చిరంజీవి గారికి కూడా ఒక అంటే దేశంలో 2వ అత్యున్నత పురస్కారం అని మీరు ఎంత గౌరవించాలండి. అసలు చిరంజీవి వారోత్సవాలు, పద్మవిభూషణ్ చిరంజీవి వారోత్సవాలు చేయాలి. ఒకవేళ నా తాలూకు వీడియో చిరంజీవి గారు చూసే అలవాటు ఉంటే ఆయన కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే దీనికి వారోత్సవాలు జరుపుకొని ఆ చిరంజీవి తాలూకు కృషి, ఆ దీక్ష, ఆ పట్టుదల ఇండస్ట్రీలో ఎవరు లేకుండా, ఎవరి తోడు లేకుండా ఒక శిఖరంలాగా ఎదిగాడే ఆయనకి సెలబ్రేషన్ చేయవలసిన అవసరం లేదా? మరి మా అసోసియేషను దీనికోసం కాకపోతే దేనికోసం ఉందండి? ఏమి చేస్తుందండి? ఏదో అమెరికా లెవెల్లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినంత బిల్డప్ ఇచ్చుకొని ఖాళీ కూర్చోవడానికా? అసలు ఆఫీస్కి కూడా వెళ్లకుండా తాళం వేసుకు కూర్చోవడానికా? నాకేదో అర్థం కావడం లేదు. ఎవరైనా ఫంక్షన్ చేయాలండి. ఫంక్షన్ చేయకపోతే ఆయన జీవితానికి, ఆయన జీవన ప్రయాణానికి అర్థం ఏముందండి? అవును. ఇండస్ట్రీలో చిరంజీవి తక్కువ చేయలేదండి. ఆయన నాట్ ఓన్లీ నటుడుగా ఎదగడం కాకుండా మనీ గ్రోత్, ఎకనమిక్స్ కూడా ఓవరాల్గా టాలీవుడ్లో ఎకనమిక్స్ కూడా మారాయి. ముందేంటి ఒక 50 లక్షలు, 25 లక్షలు, 15 లక్షలు, 15, 50, 25, 100 కోటి, అదే 3 కోట్లు, 5 కోట్లు. ఈరోజు చిరంజీవితో తీయబోయే సినిమాకి 300 కోట్లు అని ప్రకటించారు. అంటే నీ రేంజ్ ఏమిటి? మొట్టమొదటిసారిగా నువ్వు తీసుకున్నటువంటి ఏదో కొంత అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిసారిగా నువ్వు తీసుకునే అమౌంట్కి 1000 ఎంతలు పెరిగిపోయిందన్నమాట నీ తాలూకు రెమ్యునరేషన్ కానీ, నీ తాలూకు సినిమా బడ్జెట్ కానీ. అంత గొప్పగా ఆయన అంటే తన తాలూకు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. సినీ కార్మికుల కోసం కూడా కరోనా విషయంలో, అదే కరోనా విషయంలో ఎవరు అంటే సొంత తల్లిదండ్రులు కూడా సేవ చేస్తానికి భయపడిన రోజుల్లో తన ఇండస్ట్రీకి ముందుకు వచ్చేసి అందరికీ, అంటే యూనియన్ సభ్యుడా కాదా, అవునా కాదా, ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికుడు అందరికీ కూడా ఇచ్చాడు. దాంతోపాటు ఇప్పుడు మన రక్తదాన
బ్లడ్ బ్యాంక్ ఉంది. అవును. ఇన్ని రకాలుగా చేసిన చిరంజీవి గారికి ఎందుకు మరి వీళ్ళు దూరం? రాజకీయాల కారణాలు అంటారు ఏమన్నా? రాజకీయాలు ఆయన పడవండి, ఆయన ఒంటికి పడవు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒకరిని అనడు, అనిపించుకోలేడు. అది పెద్ద మానసికమైనటువంటి ఒక పెద్ద బలహీనత అండి. ఇప్పుడు అదే మన పవన్ కళ్యాణ్ అనుకోండి, ఇంకెన్నైనా చేస్తారన్నమాట. ఆయన రక్తం ఉప్పొంగుతుంది ఒక సముద్ర కెరటంలాగా. మరి చిరంజీవి అలా కాదు కదా, హీ హ్యాస్ కమ్అవుట్ ఫ్రమ్ ది ఎర్త్ టు హెవెన్ అన్నమాట. అందువలన ఆయన కరోనా వచ్చినప్పుడు నిజంగా ఒక ఆపద్బాంధవుడు అంటే సినిమాలో కాదు, అది దేవుడిలాగా నాకు అనిపించాడు అన్నమాట. ఎక్కడ రూపాయి పుట్టదండి, ఎవరు 10 రూపాయలు అప్పు ఇవ్వరండి. వాళ్ళకి ఎంత అండి నెలసరి వాళ్ళ తాలూకు బత్యాలు ఇచ్చి, వాళ్ళ తాలూకు దినసరి అవసరాలు సరిపడే డబ్బు ఇచ్చి, వాళ్ళకి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇచ్చి, తర్వాత ఏమో అవసరమైతే రక్తం ఇచ్చి ఎవరు చేస్తారండి? ఏం చేయడానికి మిగతా ముఖ్యమంత్రులు లేరా? ఇంకే చేయడానికి మిగతా మంత్రులు లేరా? వాళ్ళ జేబులో చిల్లి గవ్వ కూడా లేదా? మనిషి 10 కోట్లు వేసుకున్నట్టు ఎంత అవుతుంది మీకు? 150 కోట్లు ఎంత అవుతుంది కదండి. 150 కోట్లు అంటే ఎంతమందిని మీరు చేయొచ్చు? కరోనా మనిషి ఒక అంతేనండి. మనిషి తలపడి అంటే అవసరాలు ఇది మీరు స్పందించకపోతే, అవసరం లేనప్పుడు మీరు స్పందించి మీ సీటుకి ఇచ్చే డబ్బులో సగం డబ్బు ఇచ్చినట్టయితే జీవితాంతం ఎమ్మెల్యేగా గెలుస్తారు కదా. ఎవరైనా ప్రజలకి ఫండింగ్ చేసినప్పుడే కదండి ప్రజలు గుండెల్లో ఉంటారు. అది ఆలోచించరు. మా బాధ్యత కాదు, ప్రభుత్వం ఏదో ఆలోచిస్తుంది, మేము తప్పకుండా ఆచరిస్తూ ఉంటారన్నమాట. అలాంటి సమయంలో చిరంజీవి గారు నిజంగా ఆ పద్మశ్రీ అవార్డు పద్మవిభూషణ్ అవార్డు తీసుకోవడం కానీ, సాటి వ్యక్తులకి సరిసమానంగా గౌరవం ఇవ్వడం కానీ, ఆ సభకి రేవంత్ రెడ్డి రావడం కానీ, ఇవన్నీ కొంచెం ల్యాండ్ మార్క్స్గా మిగిలిపోతాయి. కానీ టాలీవుడ్ సంబరాలు జరుపుకోవాలండి. ఎందుకంటే 153 సినిమాలు చేసిన తర్వాత ఆ నటుడిని మనం చిరంజీవి లాంటి నటుడు, చిరంజీవి గారు రాకముందు రెవెన్యూ ఎక్కడ సినిమాలకి? చిరంజీవి గారు వచ్చిన తర్వాత కమర్షియల్ సినిమాలు మీకు అర్థమయ్యాయా? అందువలన సినిమా ఎవరైనా వచ్చి పొరపాటున ఒక 6 కోట్లు కొన్నారంటే పెద్ద ల్యాండ్ మార్క్. 6 కోట్లే అనేవారు అన్నమాట. ఇప్పుడు ఏంటి రాజమౌళి సినిమా మాట ఏమిటి? 1800 కోట్లకి వెళ్ళిపోతుందన్నమాట. మరి మహేష్ బాబు సినిమా ఏంటి 1000 కోట్లు అంటున్నారు. అంటే ఇలాగా ఈ రెవెన్యూ అంతా పెరగడానికి, ఇండస్ట్రీ పెరగడానికి, తెలుగు ఇండస్ట్రీని చూసి మిగతా భాషల వారందరూ కూడా కొంచెం భయపడడానికి కారణం చిరంజీవి. లేకపోతే ఇప్పుడు మమ్ముట్టి ఉండి ఎంత మంచి ఆర్టిస్టు, చిరంజీవి గౌరవిస్తాడు. సల్మాన్ ఖాన్ ఎంత గొప్ప ఆర్టిస్టు, ఎంత రిచ్ ఆర్టిస్టు, చిరంజీవిని గౌరవిస్తాడు. అలాగే అక్కడ కమల్ హాసన్ ఎంత మంచి ఆర్టిస్టు, చిరంజీవిని గౌరవిస్తాడు. ఇట్లాంటి మొత్తం ఒక ఇండియా లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ స్టార్స్ అందరికీ కూడా చిరంజీవి హీజ్ మై ఇన్స్పిరేషన్ అంటారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో 50% చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే వచ్చానంటారు, 50%. అందువలన ఇట్లాంటి వ్యక్తికి ఇది లేకుండా వదిలేయడం, మామూలుగా ఎవరు ఖాతరు చేయకుండా వదిలేయడం, అసలు చిరంజీవికి పద్మవిభూషణ్ ఫంక్షన్ వచ్చిందా రాలేదా అనేటువంటి డౌట్ వచ్చేలాగా వదిలేశారంటే ఈ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎంత కృతజ్ఞులండి. అది ఆలోచించుకోవాలి. చిరంజీవి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలా జరగకూడదు, జరగకూడదు. జరిపినట్టు అది ల్యాండ్ మార్క్ కాదు, రిమార్కబుల్ ఇన్సిడెంట్ కాదు. ఇది నా ఉద్దేశం. సరే సార్, మీ వీడియో చూసిన తర్వాత తెలుగు సినిమా పెద్దలకి కొంచెం మార్పు అయినా కలుగుతారని ఆశ. మార్పు రావాలండి. ప్రతిష్ట 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 అంటాను. ఎందుకంటే ఆ కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తిని మనం కాపాడుకోవాలండి. ఆయన్ని మరింత ఎంకరేజ్ చేయాలి. ఏమో రేపు భారతరత్న రాకూడదా? రేపు చిరంజీవి గారికి భారతరత్న రాకూడదా? అందువల్ల ఆ మంచిని మనం కాపాడుకోవాలి, మంచిని మనం పెంచుకోవాలి, మంచిని మనం పంచుకోవాలి. అదే నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఆధ్యా టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి కూడా నా అభిమానులు ఫోన్లు చేస్తూ మెసేజ్లు పెడుతూ ఉంటారు. వారందరికీ ధన్యవాదాలు. నాకు సిద్ధాంతాలు తెలియవు, రాజకీయాలు తెలియవు, ఏమైనా జెండాలు ఎజెండాలు తెలియవు. నాకు తెలిసిందల్లా జనం గుండె చప్పుడు, జనవాక్యం మాత్రమే చెప్పగలుగుతాను. కానీ నేను ఏ పార్టీకో
అడాప్ట్ అయిపోయి నేను లేనని సవినయంగా మనం చేసుకుంటూ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.